కేరళలోని వాయనాడ్ జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున మెప్పడి చోరల మలైల సమీపంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు 143 మంది చనిపోయారని కేరళ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మృతుల సంఖ్య భారీగా పెరుగుతుంది. శిథిలాల కింద చిక్కున్న వారి కోసం రెస్క్యూ డాగ్స్తో గాలింపు చర్యలు జరుగుతున్నాయి. ఈ ఘటన జరగడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ విషయంపై ప్రముఖ పర్యావరణవేత్త భాస్కర్ రెడ్డి ఇలా జరుగుతుందని ముందుగానే తెలియజేశారు. వారి మాటల్లోనే చూద్దాం. నమస్తే. మనము కేరళలో ఇడిచి డ్యామ్ అని మనము బ్యాక్ వాటర్ ఏరియాలో ఇక్కడ ఉన్నాము. ఇక్కడ ఇడిచి డ్యామ్ బ్యాక్ వాటర్ ఈ కొండల మధ్యలో ఒక డ్యామ్ నిర్మాణం జరిగింది. లాస్ట్ టైం ఒక కేరళలో విపత్తులు జరిగాయి చూడండి, ఆ డ్యామ్ వల్లే ఈ పక్కనంతా జరిగింది. నెక్స్ట్ ఇంకోటి ఏం మీకు తెలియజేస్తున్నానంటే, మనకు ఒక ప్రళయం రాబోతుంది. అది రేపు రావచ్చు, మర్నాడు రావచ్చు, ఒక 5 years రావచ్చు, 10 years కావచ్చు. అది ఇక్కడ ఈ ఏరియాలో ఇప్పుడు హయ్యెస్ట్ ప్లేస్ ఇన్ సముద్ర మట్టంకి 2500 మీటర్లో హైట్లో ఉన్నాం మనం. కాబట్టి ఇప్పుడు సొనోలో ఒక ఖండం, ఒక ప్లేట్, ఒక సపరేట్ అయ్యి ఈ మన ఇండియన్ భూభాగానికి సొనోలో ప్లేట్ వచ్చి ఇక్కడ ఢీకొంటా ఉంది. ఢీకొనడం వల్ల ఇదంతా ఈ లోయలు ఇవన్నీ కలిపి ఎత్తైన పీఠభూమిగా మారిపోతుంది కొన్ని రోజుల్లో. అప్పటికి మేము ఉంటామో లేదో తెలియదు. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ కోసం నేను తీస్తున్నా ఈ వీడియో. ఇది మొత్తం -5 degreesకి ఈ ఏరియా మొత్తం పడిపోతుంది. కేరళ అనేది ఉండదు. కేల్కతా దుకాన్ బంద్ కేరళ. ఈ ఏరియా నుంచి అప్ టు గోవా, మంగళూరు, చిక్మంగళూరు, గోవా, బాంబే ఇవన్నీ ఒక ఎత్తైన పీఠభూమిగా మారిపోతుంది. ఇదే ఆ ఏరియా. కాబట్టి ఎవరైనా చూడాలి కేరళ అనుకునే వాళ్ళు వెంటనే చూసేయండి. ఎన్ని ఏండ్లు పడుతుంది అనేది తెలియదు. ఐఎమ్ నాట్ సైంటిస్ట్, జస్ట్ ఒక పర్యావరణవేత్తగా నేను చెప్తున్నాను. ఇదే ప్లేసే ఎత్తైన పీఠభూమిగా మారిపోతుంది. చూడండి ఎలా ఉంది, ఇంత లోయలు ఇవన్నీ. మనం టిబెట్కి వెళ్ళాలి, ఎత్తైన పీఠభూములు హిమాలయస్కే. కానీ మనకు ఈ దగ్గరలో హిందూపూర్కు 200 కిలోమీటర్లు, అంటే నాట్ ఇక్కడ కేరళలో కాదు, చిక్మంగళూరు కూడా ఇదే విధంగా తయారడానికి రెడీగా ఉంది. మన సొనోలో ప్లేట్ వచ్చి మన భూభాగానికి, ఇండియా భూభాగానికి గుద్దడం వల్ల ఇవన్నీ ఎత్తైన పీఠభూములుగా మారిపోతున్నాయి. కాబట్టి ఏదైనా కానీ కేరళ చూడాల్సిన వాళ్ళు చూసేయండి. కేరళలో ఇంకొక విపత్తులు ఏమంటే, ఇక్కడ కేరళలో రబ్బర్ ట్రీస్ ఎక్కువ ఉన్నాయి. ఆ రబ్బర్ ట్రీ ఆకు కింద పడితే అది ఎరువుగా మారదు, ఒక కెమికల్గా మారి ఈ భూభాగాన్ని పాడు చేస్తున్నాయి. ఇక్కడ రబ్బర్ ట్రీస్ ఉన్నాయి కదా, మన అనంతపురం డిస్టిక్ లాగా తయారు చేస్తున్నారు. కేరళ అది సూపర్ అంటాను, నాకు సూపర్ లాగా కనపడడంలే. నెక్స్ట్ అంటే ఇప్పుడైతే ఓకే, నెక్స్ట్ ఫ్యూచర్లో ఏముండవు. కేరళ భయంకరంగా, ఇదో నా గుండు ఉంది చూడు, అలా తయారవుతుంది. ఇక్కడ మొత్తం చెట్లన్నీ కొట్టేస్తున్నారు. సుమారుగా నిన్నటి నుంచి నేను ఇక్కడ విజిట్ చేస్తా అంటే మా ఎడారి భూమిలాగా కనపడుతుంది. కొట్టకుండా ఎంత అవసరమో అంతే ఉంది అనేసి ఎంతైనా కొట్టేస్తా అంటే మొత్తం మ్యాష్ అవుతాయి. కాబట్టి ఇక్కడ కూడా పర్యావరణాన్ని రక్షించి, ఇక్కడ కేరళలో కూడా మా టీం రెడీ అయింది, రక్షించడానికి కూడా రెడీ అయ్యారు. కాబట్టి పర్యావరణాన్ని రక్షించండి, మొక్కలు పెట్టండి, మొక్కలు పెంచండి. జై హింద్.